హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా మటన్ కర్రీని చాలా సింపుల్గా కొంచెం స్పైసీ అండ్ పుల్లగా ఎలా ఉండాలో చూపిస్తాను. డెఫినెట్గా మీరు ఈ వేలో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే బిర్యానీ, రైస్, అలానే చపాతీ, పుల్కా ఎందులోకైనా చాలా టేస్టీగా బాగుంటుందండి. మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కర్రీలోకి నేను ఇక్కడ పునాస మామిడిని యూస్ చేస్తున్నానండి. ఇలా రౌండ్గా ఉంటాయి అన్నమాట. సో నేను ఇక్కడ మటన్లోకి ఒక్క మ్యాంగోని అయితే వేస్తున్నాను. పైన తొక్కంతా తీసేసుకొని ఇలా నైఫ్తోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ని తీసుకున్నాను. సో ఈ మటన్ వచ్చేసి 1/2 kg ఉంటుందండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ మటన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఫుల్ కప్ వరకు ఆనియను, అలానే ఒక 5-6 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు మనం పచ్చి మసాలాను అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ మసాలా కోసం ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని చెక్క, లవంగం, ఎలాచి, జీలకర్ర, గసగసాలు, అలానే ధనియాలు, మీ మటన్ క్వాంటిటీకి తగ్గట్టుగా పచ్చి మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ని కూడా వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మసాలాను కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈలోపు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలానే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఒకసారి గరిటెతో ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, మటన్ ఒక 15 నిమిషాలు ఉడుకుతున్నప్పుడు లైట్గా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 కప్పు వరకు పెరుగు, అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అలానే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా కారం కూడా వేసేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పచ్చి మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోండి. ఇలా 1 by 1 వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలు అనేవి మటన్ పీసులకు పట్టే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కారంలో మటన్ని ఉడికించుకున్న తర్వాత మటన్ ముక్క మునిగేటట్లుగా వాటర్ని పోసుకొని ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకొని ఉడికించుకోవాలండి. స్టార్టింగ్లో నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను ఉల్లిపాయలు మగ్గేటప్పుడు. సో మీకు నచ్చితే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఈ మ్యాంగో పీసులు కూడా వేసుకోవాలి. ఇలా పునాస మామిడి ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూతను పెట్టుకొని తక్కువ మంట మీద ఉడికించుకోవాలండి. సో చూసారు కదా, నాకైతే ఇప్పుడు ఉడికిపోయిందనమాట. చక్కగా గ్రేవీతో చాలా టేస్టీగా బాగుంటుందన్నమాట. మీరైతే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మ్యాంగో విత్ మటన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. సో మటన్కి సరిపడా మ్యాంగో అనేది తీసుకోవాలి. అలానే మ్యాంగో పుల్లగా ఉంటే చూసి తీసుకోండి. నాకైతే ఇక్కడ ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకున్నాను. ఇంకా ఫైనల్గా కొత్తిమీరను వేసుకోవడమే. ఇంకా మసాలా కూడా ఏం అవసరం లేదనమాట. ముందుగా కొంచెం నేను స్పైసీగా ఉండడం కోసం పచ్చి మసాలాను అయితే యూజ్ చేశాను కాబట్టి కర్రీలో ఇంకా ఫైనల్గా ఏం అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని చక్కగా గ్రేవీ ఇలా ఉంటే చాలా టేస్టీగా బాగుంటుందండి కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా రైస్లోకైనా, బగారాలోకైనా, చపాతీ, పుల్కాలోకైనా చాలా టేస్టీగా బాగుంటుంది. డెఫినెట్గా మీరైతే మటన్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి మ్యాంగో వేసుకొని వండుకోండి. చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మల్లీశ్వరీస్ మోట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.